మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో ఛార్జిషీట్ దాఖలు చేసి పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఇంగ్లీష్ రాని వాళ్లకు కేసు వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలాగా ఛార్జిషీట్ రూపొందించింది. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో 2025లో తనకు కేటాయించిన 2 కేసుల్లో పూర్తిగా తెలుగులో ఛార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. మొదటి కేసులో బౌరంపేటకి చెందిన వెంకటేష్ అక్రమంగా మద్యం నిల్వలు కలిగి అమ్మకాలు జరుపుతూ ఉండగా దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో అభియోగ పత్రం మేడ్చల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్కు సమర్పించారు. మరో కేసులో వలస కూలీ అయిన 35 ఏళ్ల మహిళ 4 సంవత్సరాల కూతురితో మిస్సింగ్ కేసును భర్త ఫిర్యాదుపైన వెంటనే స్పందించి కేసు ఛేదించి మహిళ పాపను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తు తుది నివేదికను ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డికి సమర్పించారు. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలాగా తెలుగులో దర్యాప్తు పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఇక ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ బి శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సమక్షంలో ప్రశంసా పత్రం అందుకున్నారు స్వరూప.